నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎవరైతే తమను తాము గొప్పగా భావించుకుంటారో వారు ఏ పనిని సక్రమంగా చేయలేరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 8 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మృగశిర సాయంత్రం 6 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. కరణము వనిజ ఉదయం 8 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి విష్టి రాత్రి 8 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము వైద్యుతి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల 39 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల నుండి 3 గంటల 20 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 2 గంటల 26 నిమిషాల నుండి 4 గంటల 1 నిమిషము వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాల నుండి 6 గంటల 1 నిమిషము వరకు. అమృత ఘడియలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 8 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదుపరి ద్వాదశి. తిథుల ప్రకారం ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 9 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే ఉదయం 8 గంటల 49 నిమిషాల వరకు మాత్రమే చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ దగ్గరలో ఉన్న పంతులు గారిని సంప్రదించి మీ తారాబలం చంద్రబలం చూసుకొని ముహూర్తం నిర్ణయించవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఈరోజు పండుగ ప్రత్యేకత జయ ఏకాదశి. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈరోజు ఏ పనులు ప్రారంభించినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఏకాదశి శుభముహూర్తం సూర్యోదయము నుంచి రాత్రి వరకు ఉంది. ఈ సమయంలో తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి ఆయనను రకరకాల పూలతో అలంకరణ చేసుకోవాలి.
ప్రత్యేకంగా పండ్లు స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా ఈ రోజున మనం చేసుకునే పూజలు జపాలు హోమాలు 100 రెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈసారి జయ ఏకాదశి శనివారం వచ్చింది. ఈ రోజున ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు శనికి తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం పండితులకు నవధాన్యాలు దానంగా ఇస్తే దోషాల నుంచి బయటపడవచ్చని వేదాలు సూచిస్తున్నాయి. జయ ఏకాదశి రోజున తెల్ల జిల్లేడు ఒత్తులతో శ్రీమన్నారాయణుడి దగ్గర దీపం వెలిగించాలి. మేడి చెట్టు అడుగు భాగంలో నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు బెల్లం లేదా చక్కెరను తినేందుకు వేయాలి. పేదవాళ్లకు స్వీట్లను పంచిపెట్టాలి. అన్నదానం వస్త్రదానం చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సత్యవతి శంతనుడి మొదటి కుమారుడు పేరు చిత్రాంగదుడు. చిత్రాంగదుడు అనే పేరు గల గంధర్వరాజు చేతిలో మరణిస్తాడు. ఈరోజు ప్రశ్న: విచిత్ర వీర్యునికి ఎంతమంది భార్యలు? 1, 2, 3, 4. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. వృషభ రాశి ఆలోచనలు తక్షణం అమలు చేసి విజయాలు సాధిస్తారు. మిథున రాశి గృహ వాహన యోగాలు కలుగుతాయి. కర్కాటక రాశి రుణ బాధల నుంచి కాస్త విముక్తి పొందుతారు. సింహరాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య రాశి బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. తులారాశి విద్యార్థులకు అనుకోని విధంగా విద్యావకాశాలు దక్కుతాయి. వృశ్చిక రాశి బంధువర్గంతో గొడవలు నెలకొన్న సర్దుబాటు చేసుకుంటారు. ధనస్సు రాశి వాహనాలు ఆభరణాలు జాగ్రత్త పరచుకోండి. మకర రాశి బంధువుల నుంచి ధనలాభం కలుగుతుంది. కుంభరాశి వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. మీనరాశి దూర ప్రయాణాలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.